హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త పెన్షన్లకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అయితే మాట్లాడడం జరిగింది. సో అయితే ఇక్కడ అసెంబ్లీలో చర్చలైతే జరుగుతున్నాయండి. కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు రాబోయే 14వ తేదీన అంటే మనకు రేపటి రోజున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. అసలు చర్చలు ఎలా జరిగాయి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి సో పూర్తి వివరాలు అందిస్తాను. పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 19 నెలల్లో కొత్తగా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఉన్నటి వాటిలో భారీగా కోతలు పెట్టారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ ధ్వజమెత్తింది. అర్హులెవరికి పింఛన్లు తొలగించలేదు. కొత్త పింఛన్లకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు సమాధానం అయితే ఇచ్చారనమాట. ఇందులో వివరాలు చూసుకున్నట్లయితే సామాజిక పింఛన్లపై శాసన మండలిలో పాలక మరియు ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా వైసీపీ సభ్యుడు వై శివరామరెడ్డి మాట్లాడుతూ వైసీపీ హయాంలో 66 లక్షల పింఛన్లు అయితే మేము పంపిణీ చేశాం. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాటిని తగ్గించి 63 లక్షల పింఛన్లు మాత్రమే అందిస్తుంది. ఈ 3 లక్షల పింఛన్లను తొలగించిందని చెప్పి ప్రశ్నించగా దానికి సమాధానం ఇస్తూ తమ ప్రభుత్వం ఒక్క పింఛన్ కూడా రద్దు చేయలేదని చెప్పారు. వైసీపీ ఉన్నటువంటి ఈ యొక్క టైంలోనే 91,000 కోట్లు పంపిణీ చేస్తే తాము ఏడాదిన్నరలోనే 55,000 కోట్లు పంపిణీ చేశామని చెప్పి ఆయన సమాధానం అయితే అందించారనమాట. అదేవిధంగా ఇక్కడ ఏవైతే లెక్కలు చెప్తున్నటువంటి ఈ యొక్క 3 లక్షల పింఛన్లలో కూడా 1.5 లక్షల పింఛన్లను హోల్డ్ చేసి ఉన్నాము. వాటిపై వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వారికి పెన్షన్లను అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలోనే పెన్షన్లకు పంపిణీ చేసేదానికి సంబంధించి అప్డేట్స్ అనేటివి విడుదల చేస్తామని చెప్పారనమాట. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం చెప్పలేదని చెప్పారు. ఆయన మాటల్లో సారాంశాన్ని బట్టి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వము ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని చెప్పి అర్థమవుతుందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఎన్నికల హామీలో భాగంగా 50 ఏళ్లకి పింఛన్లు ఇస్తామని కొన్ని వర్గాల సభ్యులను మభ్యపెట్టి మాయ చేశారని చెప్పి చెప్పారనమాట. ఇది ఇలా ఉండగా త్వరలోనే కొత్త పెన్షన్లకు కార్యాచరణ సిద్ధం చేసి పెన్షన్లను అందిస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారనమాట. అయితే ఈ కొత్త పెన్షన్లు అందిస్తారా లేదా అనే దాని మీద మనకు రేపటి రోజున రాబోతున్నటువంటి బడ్జెట్ అప్డేట్లు అయితే రావచ్చు అనమాట. 14వ తేదీన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది గవర్నమెంట్. 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ని అయితే రిలీజ్ చేస్తారనమాట. ఈ బడ్జెట్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ ఖర్చు చేయాలి, ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. అదేవిధంగా ఈ 2025-26 బడ్జెట్లో ఎంత ఖర్చు చేశారనే వివరాలు కూడా తెలియజేస్తారనమాట. మొత్తానికి పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది రావచ్చు. మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూస్తుండండి. మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అలానే ఈ చర్చల్లో భాగంగా కొంచెం నిజముంది, కొంచెం అటు ఇటుగా ఉందంట ఇన్ఫర్మేషను. అది ఎలా అంటే మనకు కొత్త పెన్షన్లు ఏవి కూడా ఇవ్వలేదు. కాకపోతే స్పోర్ట్స్ కేటగిరీ అనే కొత్త పెన్షన్లను మాత్రమే ప్రభుత్వం అయితే అందిస్తుంది తప్ప ఇక్కడ కొత్త పెన్షన్లకు ఎలాంటి అవకాశం అయితే లేదనమాట. 19 నెలల నుంచి అయితే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ మనకు సంబంధించి ఈ యొక్క కొత్త పెన్షన్లకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు కదా, వాటిల్లో కూడా ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్ అనేటువంటి గవర్నమెంట్ ఆ పెన్షన్లను కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి అప్డేట్స్ అనేటివి మరికొన్ని రోజుల్లో ఇంకా వివరంగా అయితే వస్తాయి. నేను తప్పకుండా తెలియజేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.